మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పట్టిసీమ ఎత్తిపోతల నుండి గోదావరి జలాల్ని స్విచ్ ఆన్ చేసిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. కృష్ణా డెల్టా సాగునీటి అవసరాలకు పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి జలాలు విడుదలయ్యాయి. అలాగే తాడిపూడి, పురుషోత్తమపట్నం స్టేజ్ 1, స్టేజ్ 2 పుష్కర ఎత్తిపోతల పథకాల నుంచి కూడా గోదావరి జలాలను నేడు విడుదల చేయనున్నారు. పట్టిసీమ నుంచి 7,000 క్యూసెక్కులు విడుదలయ్యాయి. తాడిపూడి ఎత్తిపోతల నుంచి 875 క్యూసెక్కులు, పురుషోత్తపట్నం స్టేజ్ 1 నుంచి 3,500 క్యూసెక్కులు, స్టేజ్ 2 నుంచి 1000 క్యూసెక్కులు విడుదల చేస్తారు. పుష్కర ఎత్తిపోతల నుంచి 1,225 క్యూసెక్కుల నీటిని గోదావరి నుంచి మంత్రి నిమ్మల విడుదల చేయనున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల నుండి గోదావరి జలాల్ని స్విచ్ ఆన్ చేసిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. కృష్ణా డెల్టా సాగునీటి అవసరాలకు పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి జలాలు విడుదలయ్యాయి. అలాగే తాడిపూడి, పురుషోత్తపట్నం స్టేజ్ 1, స్టేజ్ 2 పుష్కర ఎత్తిపోతల పథకాల నుంచి కూడా గోదావరి జలాలను నేడు విడుదల చేయనున్నారు. పట్టిసీమ నుంచి 7,000 క్యూసెక్కులు విడుదలయ్యాయి. తాడిపూడి ఎత్తిపోతల నుంచి 875 క్యూసెక్కులు, పురుషోత్తపట్నం స్టేజ్ 1 నుంచి 3,500 క్యూసెక్కులు, స్టేజ్ 2 నుంచి 1000 క్యూసెక్కులు విడుదల చేస్తారు. పుష్కర ఎత్తిపోతల నుంచి 1,225 క్యూసెక్కుల నీటిని గోదావరి నుంచి మంత్రి నిమ్మల విడుదల చేయనున్నారు.